హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు కల్పన వైబ్స్ లైఫ్. ఈ రోజు తలకోన ట్రావెల్ వ్లాగ్ చూపించాలనుకుంటున్నాను. లాస్ట్ టైం మా కజిన్స్ వచ్చుంటే మా అక్క వాళ్ళు అందరం కలిసి మేము తలకోనకి వెళ్ళామన్నమాట. సో చాలా ఇయర్స్ తర్వాత, దాదాపు 15 years తర్వాత మళ్ళీ మేము తలకోనకి వెళ్తున్నాం. మా అక్క వాళ్ళు కూడా చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళారంట. మళ్ళీ నేను కూడా చాలా 4th class లో ఉన్నప్పుడేమో వెళ్ళాను తలకోనకి, మళ్ళీ ఇప్పుడు వెళ్ళడం. సో వెల్కమ్ ఎంట్రీ వచ్చి మంకీ గారు ఇచ్చేసారు. సో ఇక్కడ టికెట్ తీసుకోవాలండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు టికెట్ పెట్టారనమాట. 30 rupees per person. ముందైతే ఈ టికెట్ రూల్ ఏమీ లేదు. సో నార్మల్ గా వెళ్లే వాళ్ళు ఇప్పుడేంటో టికెట్స్ పెట్టారనమాట. సో చాలా దూరము, కొంచెం వరకు మనము కార్లో గానీ బైక్స్ లో గానీ ఎందులో అన్నా ట్రావెల్ చేయొచ్చు. కొంచెం ఒక వాటర్ ఫాల్ వస్తుంది, అప్పటి వరకు మనం ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఇది పార్కింగ్ ఏరియా. సో ఇక్కడ మనం పార్క్ చేసేసి వెళ్ళిపోవాలి. సో ఇదంతా ప్లెజెంట్ గా ఉన్నిందండి. మొత్తం అడవే, అడవిలో ఒక వాటర్ ఫాల్ ఉంది. సో దాన్ని చూడడానికి మనం వెళ్తున్నాం అనమాట. చాలా 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 బ్యూటిఫుల్ ప్లేస్ తిరుపతిలో ఇది. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. సో క్లైమేట్ బాగున్నప్పుడు వెళ్తే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. సో ఊటీ, మున్నార్ ఇవంతా దేది తీసిపోదు దీని ముందర. సో అంత ప్లెజెంట్ గా ఉంటుంది. ఇక్కడ శివాలయం కూడా ఉంది, బట్ మేము వెళ్ళకూడదు. సో అందుకని మేము వెళ్ళలేదన్నమాట. జస్ట్ వాటర్ ఫాల్స్ కోసం మాత్రమే వెళ్ళాము. మా అక్క వాళ్ళు ఫారెన్ నుంచి వచ్చారు. సో వాళ్ళు చాలా ఇయర్స్ తర్వాత చూడాలి అంటే, ఇంకా తిరుపతిలో మనకి టెంపుల్స్ తప్ప ఇంకేం లేవు కదా, మేము టెంపుల్స్ కి వెళ్ళకూడదు. సో అందుకని చెప్పి మేము తలకోన ప్రిఫర్ చేసుకున్నాము. చాలా ఇయర్స్ అయింది కదా, ఒకసారి చూద్దామని చెప్పి. నేను ఎప్పుడో చూసాను కాబట్టి నాకు అప్పుడు అంత ఐడియా లేదు. మేము అప్పుడు ఒక పిక్నిక్ లాగా వెళ్లే వాళ్ళం తలకోనకి, మా మామ వాళ్ళు అందరం కలిసి. సో ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకుని వెళ్లే వాళ్ళం అనమాట. అక్కడ తిని వాటర్ ఫాల్ లో ఎంజాయ్ చేసి వచ్చే వాళ్ళం ఈవినింగ్ గా. సో ఆ మెమరీస్ అంతా గుర్తొచ్చాయన్నమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మా ఫ్యామిలీతోనే వెళ్ళాను. నేను ఎప్పుడు ఫ్రెండ్స్ తో వెళ్ళలేదు ఈ ప్లేస్ కి, తలకోనకి. ఎప్పుడు మేము ఆ థాట్ కూడా రాలేదు మాకు వెళ్ళాలని. కానీ ఈ ప్లేస్ ఎప్పుడు ఫ్యామిలీతోనే వెళ్ళాను. సో కొంచెం దూరం వెళ్ళంగానే మనకి చిన్న గుడి వస్తుంది. ఆ గుడిలో శివలింగం ఉంటుంది అనమాట. అక్కడ ఆగి అందరం దండం పెట్టుకుని వెళ్తారు శివలింగంని. సో కొంచెం ఇంకా అడవి ఉంటుంది అనమాట. ఇలా వాక్ రూట్ ఉంటుంది. సో ఆ రూట్ లోనే మనం నడుచుకొని వెళ్ళొచ్చు. చాలా వరకు స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ అంటే మరీ ఎక్కువ లేవు, అంటే అందరూ నడిచే విధంగానే ఉన్నాయి. సో లిబరేట్ గా ఉన్నాయన్నమాట. సో ఎవరైనా వాక్ చేయొచ్చు. ఓల్డ్ పీపుల్స్ కూడా వాక్ చేసేలాగానే ఉన్నాయి. మరీ ఓల్డ్ పీపుల్స్ అయితే ఎక్కలేరు. సో ఎందుకంటే కొంచెం దూరం నుంచి ఇలా స్టెప్స్ ఉన్నాయి, మళ్ళీ నార్మల్ రూట్ ఉందన్నమాట. సో చాలా బాగుంది ఆ రోజు క్లైమేట్ అయితే. వీళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. సో చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే బ్లూ ల్యాండ్కి వెళ్దాము, అక్కడ వాటర్ లో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నారు. బట్ మా అక్క వద్దు, తలకోనకి వెళ్దాము అని చెప్పింది. సో అందుకని వీళ్ళు ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నారు. బట్ వాళ్ళకైతే చాలా చాలా నచ్చేసింది తలకోన. సో అది వాళ్ళ మాటల్లోనే చెప్తారు, వినండి మీరే. సో వాళ్ళంతా ఎప్పుడో వెళ్ళిపోయారు, మేము మాత్రం ఇక్కడే స్టక్ అయిపోయాం. సో ఫొటోస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి నడవడం మీద తగ్గించేసాం. సో వెళ్తూ ఉన్నాం చిన్నంగా. సో ఎంత దూరం నడిచొచ్చామో చూడండి మీరే. సో ఇంకా చాలా దూరం నడవాల్సి ఉంది ఇదంతా వాటర్ ఫాల్స్ చూసేదానికి. సో చూడండి ఎక్కడో వాటర్ శబ్దం అనేది వస్తుంది కదా. సో అక్కడికి రీచ్ అవ్వాలి మేము ఇప్పుడు. చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను నేను ఇక్కడికి. చాలా చాలా ఇయర్స్ అయిపోయింటుంది. నేను మాత్రం ఫస్ట్ టైం వచ్చింది. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నీకు? Very beautiful గా ఉంది. The nature is so beautiful. I really like it. And the pics are super duper good. Yeah. ఇట్స్ క్లైమేట్ అనేది చాలా కూల్ గా ఉంది ఈ రోజు. ఎందుకో మేము కరెక్ట్ టైం కి వచ్చామనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ పిక్స్ దిగుతూ నడుస్తున్నాం అన్నమాట. బాయ్ బాయ్. Bye bye. So guys, అదే తలకోన వాటర్ ఫాల్స్ కదా. మనము ఫైనలీ మేము తలకోన వాటర్ ఫాల్స్ కొంచెం కనిపించింది మాకు. గైజ్ అదే మన తలకోన వాటర్ ఫాల్స్.
చూడండి ఎంత బాగుందో అవును ప్లేస్ అని చెప్పొచ్చు. అవును గైస్ ఎలా ఉందో, బ్యూటిఫుల్ మౌంటైన్స్. ఈ ప్లేస్ ఓన్లీ నేచర్ లవర్స్ కి. ఎస్, నేచర్ లవర్స్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి గైస్, చాలా బాగుంది, బ్యూటిఫుల్ వ్యూ అని చెప్పొచ్చు. మీరే చూడండి ఎంత బాగా కొండలు కనిపిస్తున్నాయో. సో రియల్లీ సో బ్యూటిఫుల్. ఎస్. ఇలా మాట్లాడుకుంటూ చాలా దూరం నడుచుకుంటూ వచ్చాము. సో వాటర్ ఫాల్ కనిపించే కొద్దిగా తెలియని ఎగ్జైట్మెంట్ అన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. చాలా వాటర్ భయం అండి, వాటర్ ఫాల్స్ కానీ అదంతా నేను సముద్రం కానీ ఎంజాయ్ చేయలేను, నాకు అంత భయం వేస్తుంది చూడంగానే. సో కాబట్టి తలకోన కూడా నేను ఎప్పుడు తడవలేదన్నమాట. వెళ్ళానే గాని చిన్నప్పుడు కూడా ఎప్పుడు తడిచేదాన్ని కాదు, చాలా భయపడేదాన్ని. అంతెందుకు కపిల్ తీర్థంలో కూడా నేను తడవనండి, అంత భయం నాకు వాటర్ అంటే. కానీ ఈ వాటర్ని చూసిన తర్వాత ఏమో ఈ మధ్య ఆ ఫియర్ అనేది కొంచెం పోయినట్టు అనిపిస్తుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. మా మమ్మీ కూడా ఆశ్చర్యపోయారు. మా మమ్మీ యాక్చువల్లీ రాలేదు. సో కానీ మా మమ్మీ వీడియోస్ చూసి ఏంటి నువ్వా ఎంజాయ్ చేసింది అని అడిగారు. సో అంతలాగా నేను అందరికి ఆశ్చర్యాన్ని కలిగించానమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఇదంతా కంప్లీట్ గా అడివండి. ఇక్కడ మనకి రెగ్యులర్ గా షూటింగ్స్ కూడా జరుగుతాయి. సో పుష్ప 2 షూటింగ్ కూడా ఇక్కడే జరిగిందనమాట. సో మొత్తం అడివే అండి ఇది. సో తప్పిపోతే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. సో ఫైనలీ వాటర్ ఫాల్ కి అయితే రీచ్ అయిపోయాము. సో బ్యూటిఫుల్ అని చెప్పచ్చు అనమాట. సో కానీ కొంచెం ఎండాకాలం వెళ్ళాం కాబట్టి వాటర్ కొంచెం తక్కువగానే ఉన్నాయి, కానీ ఏ మాత్రం తీసుకోలేదు. చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. మేము వెళ్ళిన రోజు ఎండ లేదనమాట, క్లైమేట్ చాలా ప్లెజెంట్ గా అనిపించింది. సో మేము ఇంకా వెళ్ళిపోయాము. సో కానీ చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో మా అక్క వాళ్ళు కూడా చాలా ఇయర్స్ తర్వాత వచ్చారు కదా, మా పెద్దమ్మ, మా అక్క, మా అత్త అందరం కలిసి వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. బట్ ఒకటి అక్కడ టెంపుల్ చూడలేదంతే. సో మాకు వెళ్ళకూడదు అంటునింది. సో అందువల్ల మేము వెళ్ళలేదన్నమాట. సో ఇంకా ఎంజాయ్ చేసేసి వాటర్ ఫాల్ లో చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేనేనా ఇంతలా ఎంజాయ్ చేసిందని కూడా అనిపించింది. అంతేం లేదులేండి, వాటర్ తక్కువ ఉండే కొద్ది భయం కొంచెం తగ్గి ఆ వాటర్ లో దిగానమాట. లేకపోయింటే అస్సలు దిగేదాన్ని కాదు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా నిక్కి వాళ్ళు కూడా, అమ్ము వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో వాళ్ళు ఇది ఫస్ట్ టైం చూడడం, సో చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యారనమాట. సో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ని వద్దన్నామా మేము అని చెప్పి. సో ఇదంతా మేము నడుచుకొని వచ్చిన వాక్ వే అనమాట. సో కానీ కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. మా అక్క హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వచ్చింది. ఆ హ్యాండ్ బ్యాగ్ ని మొత్తం ఓపెన్ చేసి అది కోతి మొత్తం చెక్ చేస్తుంది అనమాట. ఎంత బాగా ఓపెన్ చేస్తుందంటే అది ప్రతి జిప్పుని ఓపెన్ చేసి ఎతుకుతుంది ఏమున్నాయా అని చెప్పి. పాపం దానికి ఏమీ దొరకలేదు, ఇంకా లాస్ట్ వదిలేసి వెళ్ళిపోయింది. సో ఇలా నడవాలన్నమాట రాళ్ళు మీద. సో పెద్దవాళ్ళైతే కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే పాచ్ అంతా ఉందన్నమాట, కొంచెం జారుతుంది. సో యంగ్ పీపుల్స్ అయితే నడిచేయగలుగుతారు. సో వాటర్ అయితే చాలా కూల్ గా ఉన్నింది. నేనైతే దిగలేదు ఫస్ట్, నేను అక్కడ కూర్చొని వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. వీళ్ళు వాటర్ నా మీద చెల్లి సో నన్ను వచ్చేలాగా చేశారనమాట. సో ఈ మధ్య నేను ఏంటో చాలా ఈ 2025లో నేను చెయ్యని పనులంతా చేసేస్తున్నాను, అదేంటో నాకు అర్థం కావట్లేదు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను 2025. మొన్నేమో గణేష్ చతుర్థికి ఎంజాయ్ చేశాను, ఇప్పుడేమో వాటర్ ఫాల్లో ఎప్పుడు ఎంజాయ్ చేయను నేను చేశాను అనమాట. సో పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో చాలా బాగా పిక్స్ దిగామన్నమాట. సో నేను ఎక్కువ పిక్స్ ని కలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే అది ఒక మెమరీ అనమాట. ఎప్పుడు ఆ పిక్స్ చూసినా నాకు అక్కడ జరిగిండేవంతా గుర్తొస్తుంది. సో నేను అందుకని ఎక్కువ పిక్స్ తీసుకుంటాను. చాలా మంది అడుగుతారు ఎందుకు అన్ని పిక్స్ తీసుకుంటావు అని చెప్పి. నాకు అదొక హాబీ అనమాట. సో ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ఆ ప్లేస్ ని నేను పిక్స్ తీసుకుంటూ ఉంటాను. సో ఎందుకంటే అది ఒక మెమరీ అనమాట. పిక్స్ ఎందుకు దిగుతాం మనము, మెమరఫుల్ గా ఉండడానికి కదా. సో నాకు ఆ థాట్స్ అంతా గుర్తొస్తాయి అనమాట ఆ రోజు జరిగిండేటివి ఒక్కసారిగా. సో కాబట్టి నేను పిక్స్ ఎక్కువ తీసుకుంటాను. కానీ ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ పిక్స్ అంతా తీసుకున్నాను అనమాట. చూడండి నన్ను ఎలా వాటర్లో తడుపుతున్నారో. సో మొత్తం నా ఫోన్ అయితే లిటరీ తడిచిపోయింది, ఇంకా పని చేయదేమో అనుకున్నాను, అంతలా తడిపేశారు. కానీ నా ఫోన్ స్ట్రాంగ్ అనమాట. సో వాటర్లో తడిచినా ఏం కాలేదు. సో కానీ నేచర్ లవర్స్ అయితే మాత్రం అండి
చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో నేచర్ లవర్. సో కాబట్టి చెప్తున్నాను, నేచర్ లవర్స్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసే ప్లేస్ అని చెప్పచ్చు. సో మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ తిరుపతిలో తలకోన. సో వెళ్ళండి, టెంపుల్ కూడా రీచ్ అవ్వండి. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ శివాలయము, చాలా అభిషేకాలు జరుగుతాయి. మండే కూడా అభిషేకం చేస్తారు. సో ఇక్కడ ఇంటికి కూడా తీస్తారండి చిన్నపిల్లలకి. ఇక్కడ స్టే కూడా ఉంది, రూమ్ స్టే అవంతా కూడా ఉన్నాయి. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ముందైతే ఇలాంటివి ఏమీ లేవు. ప్రెసెంట్ అయితే ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మనం కావాలి అంటే ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఎంట్రన్స్ లోనే మనకి ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ అడిగితే వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసిస్తారు. మనకు నచ్చింది వాళ్ళు చేసిస్తారనమాట. వాళ్ళ లిస్ట్ లో ఉండేటివి అప్పుడప్పుడుగా ఫ్రెష్ గా చేసిస్తారు వేడివేడిగా. మేము అయితే ముందుగానే ఆర్డర్ ఇచ్చేసి వచ్చామండి. పెప్పర్ చికెన్ అండ్ పప్పు, రసం, రైస్ అన్నమాట. ఫుడ్ అయితే బాగుంది. ఇంతే అండి ఈ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్.